జ్వాలానరసింహుడిని, ఆయనే ఉగ్రనరసింహస్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు. రెండవది అహోబల నరసింహుడు, అంటే ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత కూర్చున్నటువంటి స్వరూపం. మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వచ్చి చెంచులక్ష్మిగా ఆవిడ్ని స్వీకరించి ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు. అదిగో ఆ నరసింహస్వరూపం మాలోల నరసింహుడు. నరసింహస్వరూపం భూమిని తన దంస్ట్ర మీద పట్టుకుని పైకెత్తినటువంటి ఆదివరాహస్వామి పక్కన నిలిచినటువంటి నరసింహస్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి ఆ యజ్ఞవరాహావతారం పక్కన నరసింహావతారం రెండూ ఉంటాయి. ఆ రెండూ ఉన్నటువంటిది వరాహ నరసింహం. కరంజ నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. భార్గవ నరసింహుడు. పరశురాముడు నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి నరసింహుడు. దాన్ని యోగ నరసింహుడు అంటారు. అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు. యోగ నరసింహుడు. అలత్రపట నరసింహస్వరూపం అంటారు. పెద్ద రావి చెట్టు కింద వీరాసనం వేసి కూర్చుంటాడు. అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హూహూ హాహా అని చెప్పి ఇద్దరు గంధర్వులు, వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు.